హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ విత్ రిపిటేషన్ మీద చేద్దాం. మన ప్రీవియస్ వీడియోలో ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ కనుక్కున్నాం, కానీ వితౌట్ రిపిటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీను అనే వర్డ్ చేసాం, అందులో రిపీటెడ్ లెటర్స్ ఏం లేవు. అలానే మ్యాథ్స్ అనే వర్డ్ తీసుకున్నాం, అందులో రిపీటెడ్ లెటర్స్ ఏం లేవు. కానీ ఇక్కడ మనం ఎంసెట్, వి టేక్ ఎంసెట్ అనే వర్డ్ తీసుకుంటున్నాం, వి ఫైండ్ అవుట్ ర్యాంక్. ఇన్ ఎంసెట్ వర్డ్ వి అబ్జర్వ్ 3 is are 2 times repeated. So we find out the rank. First I will write alphabetical order of MSET. A, C, E, E, next M, T. This is the alphabetical order of MSET. First you take numbers by alphabetical order. A is the 1, C is the second place. E అనేది 2 times వచ్చింది, అంటే సేమ్ నెంబర్ ఇవ్వాలా. అంటే ఇక్కడ 3 ఇస్తున్నాను, ఇక్కడ కూడా 3 ఇవ్వాలా. నెక్స్ట్ ఇక్కడ 4, ఇక్కడ 5. ఓకే, ఇప్పుడు ఎంసెట్ అనే వర్డ్ తీసుకుంటున్నా. ఎంసెట్ అనే వర్డ్ తీసుకుంటున్నా. ఈ ప్లేస్ వాల్యూ ఎంత? 3. ఏ ప్లేస్ వాల్యూ 1. ఎం ప్లేస్ వాల్యూ ఎంత? 4. సి ప్లేస్ వాల్యూ 2. ఈ ప్లేస్ వాల్యూ 3. టీ ప్లేస్ వాల్యూ ఎంత? 5. ఫస్ట్ ఇక్కడ ఈ ఉంది, దీని ప్లేస్ వాల్యూ ఎంత? 3. 3 తర్వాత వచ్చా 3 కంటే ముందుండే నంబర్స్ ఏంటి? 1, 2. అవి రైట్ సైడ్ ఉన్నాయా? దీనికి రైట్ సైడ్ ఉన్నాయా? 1, 2 ఉంది, అంటే 2 రాయాల. ఓకే, పై ఒక కండిషన్ రాయాల. ఇది ఏంటి ఆ కండిషను? ఏంటి ఆ కండిషన్ అంటే ఈ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే 2 టైమ్స్ ఉంది కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. అంటే దీంతో కౌంట్ చేస్తున్నాం, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి 2 టైమ్స్ ఉంది కాబట్టి సిమిలర్ థింగ్ కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్ రాసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏ ప్లేస్ 1 కంటే ముందు ఉండేది 0, అదేముంది ఇక్కడ లేదు కాబట్టి దీని ప్లేస్ 0. ఇక్కడ ఎం అంటే 4 ఇచ్చాము, ఇక్కడ 4 కంటే ముందు ఉండే నంబర్స్ 1, 2, 3. అవి రైట్ సైడ్ ఉన్నాయా? 2 ఉంది, 3 ఉంది. 2 ఉంది, 3 ఉంది కాబట్టి 2 నంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 రాసాము. కానీ బై 2 ఫ్యాక్టోరియల్ రాయట్లేదు, ఎందుకని? ఈ ఎం తర్వాత ఈ ఎంతో కౌంట్ చేసుకొని మనం అబ్జర్వ్ చేస్తే ఎం తర్వాత ఏమైనా రిపీటెడ్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. సో మనం బై రాయకూడదు. ఇంకా నెక్స్ట్ సి అనేది ఇక్కడ 2 ఉంది, 2 తర్వాత 2 కంటే ముందు ఉండే నంబర్ 1 రైట్ సైడ్ ఉందా? లేదు, 0 పెట్టాలి. ఇక్కడ ఈ 3 ఇచ్చాము, 3 ముందు ఉండే నంబర్ 1, 2 రైట్ సైడ్ ఉన్నాయా? లేవు, అంటే 0. టీ అంటే ఇక్కడ 5 ఇచ్చాము, 5 ముందు నంబర్స్ 1, 2, 3, 4 అవి రైట్ సైడ్ ఉన్నాయా? లేవు, అంటే 0 ఇచ్చుకోవాలి. మనం రివర్స్ ఆర్డర్లో ఉంచి మన ఫ్యాక్టోరియల్స్ రాసుకోవాలి. ఫస్ట్ 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్. లాస్ట్ అన్నిటికీ +1 అడిషన్ చేస్తాం. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తున్నాను. దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఎంసెట్ is rank of the word MSET is 5 factorial into 2 by 2 factorial plus 0 into something. ఇది 0 నేగా, 0తో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకు 0 వస్తుంది. ప్లస్ 2 into 3 ఫ్యాక్టోరియల్ మల్టిప్లికేషన్ చేయాలి, 2 into 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 into సంథింగ్. ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే 0, సో 0 ప్లస్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేసిన 0, ఈ రెండు మల్టిప్లికేషన్ చేసిన 0 అని, అంటే 0 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ ఈ లాస్ట్ ఎంత ఉంది? 1. నౌ ఈ సాల్వ్ దిస్ సింప్లిఫికేషన్ వి గెట్ 5 ఫ్యాక్టోరియల్ మీన్స్ 120 into 2 by 2 ఫ్యాక్టోరియల్ మీన్స్ 2 into 1, దట్ మీన్స్ 2 ప్లస్ ఈ 0 అని నేను ఎలిమినేట్ చేస్తున్నా. 2 into 3 ఫ్యాక్టోరియల్ మీన్స్ 3 into 2 అంటే 6 ప్లస్ లాస్ట్ 1 ఉంది. 2 2 క్యాన్సిలేషన్, 120 ప్లస్ 2 into 6 అంటే 12 ప్లస్ 1, ఓవరాల్ 133. దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ వర్డ్ ఎంసెట్ ఈస్ 133. ఇలానే చేయాలా? ఏదైనా వర్డ్ ఇస్తారు, ఆ వర్డ్లో రిపీటెడ్ లెటర్స్ ఏదైనా ఉంటే ఈ మెథడ్ ఫాలో అవ్వాలా. ఏం లేదు, నిన్న చేసిన దానికి ఈ రోజు చేసిన దానికి సేమ్, యాక్సిస్ సేమే, కాకపోతే ఎక్కడ మారిపోయింది? రిపీటెడ్ లెటర్స్ వస్తే మనం తీసుకున్న నంబర్ తర్వాత రిపీటెడ్ లెటర్స్ వస్తే బై, ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి రిపీటెడ్గా, అంటే బై 2 ఫ్యాక్టోరియల్ రాస్తాం. అదే 3 లెటర్స్ ఉంటే బై 3 ఫ్యాక్టోరియల్ రాస్తాం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఎంసెట్. సో మీరు ఇలానే ఈ మెథడ్లోనే
ఇంటర్మీడియట్ ఐపీలో వచ్చే ప్రాబ్లమ్స్ జనత, అజంతా, ఈ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అర్థమైందా?